మహిళలకు అద్భుత అవకాశం. ఈ మిషనరీ ద్వారా ఇంట్లోనే ఉండి అద్భుతంగా రెవెన్యూను సంపాదించుకునేటువంటి ఒక మార్గం ఉంది. డిస్ప్లే ప్లేట్లను తయారు చేసేటువంటి మిషనరీ మన దగ్గర మనం ఉన్నాం. ఓనర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎంత ఖర్చు ఉంటుంది, ఇది మహిళలు వాడుకోవడానికి అవైలబుల్ గా ఉంటుందా, పూర్తి వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే. సో 3 మిషనరీలు కనిపిస్తున్నాయి ఇక్కడ డిస్ప్లే ప్లేట్లకు సంబంధించి. ఇంట్లో మహిళలు దీన్ని పెట్టుకొని రన్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు అండి. యాక్చువల్లీ 3 అంటే ఇక్కడ మాకు తేడానికి వీలు కాదు కాబట్టి 3 మిషన్స్ మాత్రమే తెచ్చాము. మా దగ్గర 20 టైప్స్ ఉన్నాయి. మీకు అక్కడ వెనకాల కనిపిస్తుంది కదా ఫ్లెక్సీలో, ఆ మోడల్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ మేము ఓన్ గా మ్యానుఫాక్చర్ చేస్తాం. మిషన్స్ ఏవైతే చూస్తున్నారో మీరు, ఇవన్నీ మేము ఓన్ మ్యానుఫాక్చరింగ్ మాది. అయితే ఇందులో మోడల్స్ 50,000 నుంచి స్టార్ట్ 4 lakhs వరకు డిఫరెంట్ గా ఉన్నాయి. 50,000కి మిషనరీ వస్తుంది. 50,000 నుంచి స్టార్ట్ ప్రొడక్షన్ చేస్తుంది. ఇప్పుడు మనకి 50,000 మిషన్ లో వచ్చేసి పర్ హార్ వచ్చేసి 400 ఉంది. 400 ప్రొడక్షన్ అనేది వస్తుంది. 400 ప్లేట్లని ప్రొడక్షన్ చేసుకోవచ్చు, ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు. మనకి నెక్స్ట్ మోడల్స్ వచ్చే 75,000, 95, 120, 150 అలా డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉన్నాయి. సో ఈ రా మెటీరియల్ ఎట్లా మీరే? రా మెటీరియల్ అనేది కూడా మన దగ్గరే దొరుకుతుంది. మన దగ్గర కూడా దొరుకుతుంది. ఒకవేళ ఇప్పుడు కస్టమర్ సపోజ్ విజయవాడ నుంచి కాల్ చేశారు మాకు, విజయవాడ నుంచి మిషన్ తీసుకుంటున్నారు. మా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అనకాపల్లి, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, ఇవన్నీ మా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. శ్రీకాకుళంలో కూడా ఉంది బ్రాంచ్. సో అక్కడ నుంచి ఎవరైనా కాల్ చేసినప్పుడు ఆ బ్రాంచ్ ఆఫీస్ ఇస్తాం మేము. అడ్రస్ ఇస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటారు. రా మెటీరియల్ కూడా చుట్టుపక్కల దొరుకుతాయి. రా మెటీరియల్ అనేది ఓవరాల్ గా ఇప్పుడు మన 2 రాష్ట్రాల్లో ఎక్కడైనా రా మెటీరియల్ అనేది దొరుకుతుంది. మా దగ్గర కూడా దొరుకుతుంది. సో అక్కడ వాళ్ళకి ఎక్కడ దగ్గర ఉంటే ఆ రా మెటీరియల్ నెంబర్స్ అనేది మనం ఇచ్చేస్తాం వాళ్ళకి, వాళ్ళతో మాట్లాడిస్తాం. ఇప్పుడు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అన్నారు మిషనరీ. అంటే ఆపరేటింగ్ మహిళలు కూడా ఈజీ, సింపుల్ గా ఉంటుంది. మీకు నేను వీడియోస్ అన్ని పంపిస్తాను, మీరు వీడియోస్ ప్లే చేయండి. అందులో ఇప్పుడు సింగిల్ డే కానివ్వండి, డబుల్ డే కానివ్వండి, ఇవన్నీ ఆపరేషన్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఇవేంటంటే ఆల్రెడీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ మోడల్స్. సో ఇందులో ఏంటంటే పెద్ద రిపేర్స్ కూడా వచ్చేవేముండవు. ఉన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. ఇష్యూస్ లేకుండా ఏది ఉండదు. ఇష్యూస్ ఉన్నప్పుడు మా టెక్నికల్ టీమ్ ఏదైతే ఉందో మీకు వీడియో కాల్ లో ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇచ్చి, అది వీడియో కాల్ లో సాల్వ్ అయ్యేది ఉంటే వీడియో కాల్ అని సాల్వ్ చేయించేస్తారు. లేదు అంటే మీకు మీ ఎక్కడైతే మిషన్ ఉందో కస్టమర్ వాళ్ళ ప్లేస్ కి వెళ్ళి కూడా రిపేర్ అండ్ సర్వీస్ చేయడం అనేది జరుగుతుంది. ఎంత రెవెన్యూ సంపాదించవచ్చు ఒక 1 month లో ఈ మిషనరీస్ ద్వారా? సరే, ఇంట్లో పెట్టుకునేటే చూద్దాం. బయట పెద్ద అయితే ఇప్పుడు మనకి ఇందులో ఏంటంటే 3 రకాలు. ఫస్ట్ థింగ్ స్మాల్ స్కేల్ లో చేసే వాళ్ళు ఉంటారు. స్మాల్ స్కేల్ అంటే ఏంటంటే మీరు అన్నట్టు ఇంట్లో పెట్టుకొని లేడీస్ ఎవరైనా చేసుకొని ఉంటారు. ఈవినింగ్ వాళ్ళ హస్బెండ్స్ గానీ ఎవరైనా ఇంట్లో మగవాళ్ళు ఉంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత మార్కెటింగ్ అనేది చేస్తారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో మార్కెటింగ్ అనేది మెయిన్ స్కిల్. మార్కెటింగ్ ఇంపార్టెంట్. అయితే మార్కెటింగ్ అందరు కష్టం అని అంటారు, కానీ మెయిన్ థింగ్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మీరు మిషన్ పెట్టాలనుకోండి. ఇనిషియల్ గా మిషన్ పెట్టాలంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ చుట్టుపక్కల మిషన్స్ ఉన్నాయా లేవు అనుకోండి, మీరు పెట్టేయచ్చు. అంటే మీ చుట్టుపక్కల మిషన్స్ లేవు, ప్లేట్స్ అనేవి హైదరాబాద్ నుంచి అక్కడ నుంచి వస్తున్నాయి అనుకున్నప్పుడు మీకు అక్కడ ఆపర్చునిటీ ఉన్నట్టు. సో మీరు మిషన్ పెట్టుకోవచ్చు. అప్పుడు స్మాల్ స్కేల్ అయినా చేసుకోవచ్చు, మీడియం స్కేల్ అయినా, లార్జ్ స్కేల్. స్మాల్ స్కేల్ అంటే ఇప్పుడు ₹1,00,000 లోపు పెట్టుబడి పెట్టుకొని చేసుకుని స్మాల్ స్కేల్. మీడియం స్కేల్ అంటే ఒక 2 లక్షల నుంచి 3 లక్షలు, ఒక 2-3 రకాల మిషన్స్ పెట్టుకొని చేసుకుని మీడియం స్కేల్ అంటే. లార్జ్ స్కేల్ అంటే ఇండస్ట్రీ లెవెల్లో ఇప్పుడు ఇలాంటి పెద్ద మిషన్ తీసుకొని ఇండస్ట్రీ లెవెల్లో పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు స్మాల్ స్కేల్ వాళ్ళు ఏంటి అంటే చిన్న షాప్, కిరాణా షాప్స్, అవి టార్గెట్ చేయాలి. మీడియం స్కేల్ వాళ్ళు ఏంటంటే నార్మల్ గా ఏమైనా హోల్సేల్ షాప్స్, డిస్పోజబుల్ షాప్స్, అవి టార్గెట్ చేయాలి. లార్జ్ స్కేల్ లో చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ ని ఇచ్చేస్తారు. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ లో డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ఉన్నారో డిస్ట్రిబ్యూటర్ కి వాళ్ళు ఇచ్చేస్తారు. డిస్ట్రిబ్యూటర్ నుంచి మిగతా డిస్పోజబుల్ షాప్స్ కి అన్ని వెళ్తాయి. అందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు అందరూ అనుకున్నది ఏంటంటే పెద్దవాళ్ళు చేస్తున్నారు, మేము స్మాల్ స్కేల్ లో చేస్తే మేము సక్సెస్ అవుతామా అని. కరెక్టే, సక్సెస్ అవ్వరు. వాళ్ళతో పోటీ పెట్టుకుంటే అవ్వరు. కానీ అంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళు పెద్ద షాప్స్ కి ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక డిస్ట్రిబ్యూటర్ కి ఇస్తున్నారు అనుకోండి, డిస్ట్రిబ్యూటర్ కెపాసిటీ ఎంత, రోజు 1,00,000 ప్లేట్లు కొనే కెపాసిటీ డిస్ట్రిబ్యూటర్. ఇప్పుడు మీరు వెళ్ళి అడిగారు అనుకోండి, ప్లేట్స్ ఇస్తాను తీసుకున్నాను, ఖచ్చితంగా తీసుకున్నారు. కానీ రేట్ ఏమి ఇస్తాడు? 1,00,000 ప్లేట్లు కొనే రేట్ ఏదైతే ఏ రేట్ కి అయితే మాట్లాడుకుని 1,00,000 ప్లేట్లు కొంటే అదే రేట్ ఇస్తారు. చిన్నగా చేసిన వాళ్ళకి అది వర్కౌట్ అవ్వాలి కదా, ఎక్కువ అక్కడ ఫెయిల్ అవుతుంటారు. సో వీళ్ళు టార్గెట్ చేయాల్సింది డిఫరెంట్. స్మాల్ స్కేల్ అంటే కిరాణా షాప్స్, హోల్సేల్ లో టార్గెట్ చేయాలి. దాంతో పాటు వాళ్ళకు స్టోర్ లో పెట్టుకోవచ్చు. వాళ్ళు ఎక్కడైతే ప్లేట్స్ మ్యానుఫాక్చర్ చేస్తున్నారో దాన్ని మార్కెటింగ్ చేసుకోవచ్చు. బయట ఫ్లెక్సీ కానీ పెట్టుకుంటే మనకి సీజన్ ఉంటుంది. ఇప్పుడు 12 నెలల్లో ఒక 5 నుంచి 6 నెలలు ముహూర్తాలు, సీజన్స్ అన్ని అవుతూ ఉంటాయి. అట్లా అయినప్పుడు ఏంటంటే వీటితో పాటు ప్లాస్టిక్ గ్లాసెస్, టిష్యూ పేపర్స్, ఇవన్నీ కూడా సెల్ చేసుకోవచ్చు. అవి కూడా ఏంటంటే మా చుట్టుపక్కల ఉన్న మ్యానుఫాక్చరర్స్ ఉన్నారు. ప్లాస్టిక్ గ్లాసెస్ కానివ్వండి, టిష్యూ పేపర్స్ కానివ్వండి, స్పూన్స్ కానివ్వండి, ఐస్ క్రీమ్ కప్స్ కానివ్వండి, ఆ మ్యానుఫాక్చరర్స్ దగ్గర మేము ప్రొడక్ట్స్ ఇప్పించేస్తాం. సో ఈ రా మెటీరియల్ కోసం వస్తారు కదా, ఎవ్రీ టైమ్ వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ వచ్చినప్పుడు వీటితో పాటు ఆ ప్రొడక్ట్స్ అన్ని తీసుకెళ్లి కూడా సెల్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ప్రొడక్షన్ బయటకు వచ్చినప్పుడు ఏం డామేజెస్ ఉండవండి? ఇవైతే పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నాయి. డామేజెస్ ఏమి ఉండవు. అంటే వాళ్ళు అక్కడ పెట్టడం లేదని మిస్టేక్ చేస్తే కానీ అంత డామేజ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. మన ముందే చూస్తున్నాం, పర్ఫెక్ట్ గానే వస్తున్నాయి, ఏం డామేజ్ రాదు. ఇందులో ఏంటంటే మన కవర్ బెనిఫిట్ అనేది ఉంటుంది, స్క్రాప్ బెనిఫిట్ అనేది ఉంటుంది. యాక్చువల్లీ మీకు క్లియర్ డీటెయిల్స్ కావాలంటే మా నెంబర్ మీకు ఇస్తాను కదా, ఆ నెంబర్ మీకు డిస్ప్లే చేయండి. ఆ నెంబర్ కి ఎవరు కాల్ చేసినా గానీ కాల్ చేస్తే డీటెయిల్స్ అన్ని చెప్తాము. ఇంకోటి ఏంటంటే మా యూట్యూబ్ లో డిఫరెంట్ ప్లేలిస్ట్ ఉంది. మాకు యూట్యూబ్ లో కూడా ఆల్మోస్ట్ 85,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2 ఛానల్ కలిపి 1,85,000 ఉన్నారు. ఆల్రెడీ ఒక ఛానల్ 1,85,000. ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది మాది.
మీకు ఆ నెంబర్ కి మీరు కాల్ చేస్తే Hmm. యూట్యూబ్ ప్లేలిస్ట్ ఒకటి ఉంది. అంటే క్లియర్ గా అంటే అసలు ఈ బిజినెస్ ఎలా Total చేసుకోవాలి, information. ఏంటి మొత్తం మార్కెటింగ్ తో సహా ఒక వైట్ బోర్డ్ మీద క్లియర్ గా లెక్చర్ చెప్పినట్టు ఎక్స్ప్లెయిన్ చేసి మార్కెటింగ్ కూడా మార్కెటింగ్ కూడా అదంతా నేను వాళ్ళకి లింక్ పంపిస్తాను. వాళ్ళు ఎప్పుడైనా చూసుకుని సింగిల్ మిషన్ తోనే ఒక మహిళ ఇంట్లో ఒక 30,000 దాకా ఎర్న్ చేయొచ్చు. లేదండి, లేదు. ఉన్నది వాస్తవంగా చెప్పాలి, బయట మిషన్ సెల్ చేసే వాళ్ళు అన్ని చెప్తుంటారు కానీ అలా లేదు. ఇప్పుడు స్మాల్ స్కేల్ లో చేసుకున్నారు అనుకోండి, సరే ఓన్లీ సీజన్ టైమ్ లో నడుపుకొని ఆఫ్ సీజన్ లో పెద్ద నడుపుకోకపోయినా overall గా ఇప్పుడు వాళ్ళ పెట్టుబడి ఎంత, ఒక ₹1,00,000 పెట్టుబడి అనుకోండి, ఒక 8 నుంచి 9 నెలల్లో వాళ్ళ పెట్టుబడి వాళ్ళు తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. రైట్. అదైతే ఉంటుంది ఆ తర్వాత వచ్చిందంటే బెనిఫిట్. బెనిఫిట్. అండ్ ఏంటంటే మెయిన్ థింగ్ ఇక్కడ మా స్పెషాలిటీ ఏంటంటే మిషన్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, అండ్ మీకు తెలిసి ఉండదు చాలా మంది ఉంటారు. మెయిన్ థింగ్ మా దగ్గర ఏంటంటే సర్వీస్ అండి. అంటే మేము ఎన్నైతే మిషన్స్ ఇస్తున్నామో ఏం డ్యామేజ్ అయినా మీరు వచ్చి చూసుకుంటాం. అంటే అందరూ చెప్తారు సర్వీస్ ఇస్తామని, ప్రతి ఒక్కరు చెప్తారు, మేము చెప్తున్నాము. నమ్మడం ఎలా అంటే, నేను మా దగ్గర ఎవ్రీ మంత్ ఆల్ ఓవర్ ఇండియా 70 నుంచి 75 మిషన్లు వెళ్తాయండి. మీకు అందరి కాల్ డేటా కావాలన్నా నేను ఇస్తాను, లేదు ఒక 50 మంది నెంబర్లు ర్యాండమ్ గా ఇవ్వమంటే ఇస్తాను. మీరు వాళ్ళని వెళ్ళి కనుక్కోండి, పలానా దగ్గర మిషన్ తీసుకున్నారు కదా, సర్వీస్ ఇస్తున్నారా లేదా, వాళ్ళ దగ్గర ఇంకెవరు ఏ కంపెనీ మిషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఇస్తున్నారా, కాల్స్ లిఫ్ట్ చేస్తున్నారా లేదా అనేది వాళ్ళు క్లియర్ గా చెప్తారు. ఇంకోటి ఏంటంటే మా ఈ డైస్ ఏవైతే ఉన్నాయో మావి ఈ డిజైన్ అనేది ఓన్లీ మా కంపెనీలోనే ఉంటుంది. అంటే జిగ్జాగ్ ప్లేట్స్ అనేవి అంతటా స్టిఫ్ గా ఉన్నాయి. ఇంత నీట్ గా మీకు ప్లేట్ ఎక్కడ కనపడదు. స్టిఫ్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు బార్డర్ వరకు చూడండి, ఇంత నీట్ గానే ప్లేట్ ఎక్కడ కనపడదు. దానివల్ల స్టిఫ్ ఉంది. నార్మల్ జిగ్జాగ్ ప్లేట్ చాలా దగ్గర ఉంటాయి, కానీ ఈ డైజ్ అనేది స్పెషల్లీ మా డిజైన్ ఇది. మీకు ఎక్కడ కూడా ఇంత నీట్ ప్లేట్ చూడలేరు. జిగ్జాగ్ ప్లేట్ చూస్తారు కానీ ఇంత నీట్ ఫినిషింగ్ ఉన్న ప్లేట్స్ మాత్రం మా దగ్గర మాత్రమే చూడగలరు. రైట్ అన్న. సో ఇది డిస్పో ప్లేట్ తయారు చేసేటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని ఇవి ఇంట్లో